నమస్తే దోస్తులు, ఎట్టున్నారు? మేమైతే లొకేషన్ చేంజ్ అయినాం కదా, లొకేషన్ చేంజ్ అయ్యి 2 నెలలు అవుతుంది. ఇప్పుడైతే శాండ్పేట వర్క్లో ఉన్నాము. ఈరోజే వర్క్షాప్ స్టార్ట్ అయింది. వర్క్ అయితే చూడండి, మా వర్క్ ఏంది ఎలా ఉందో. ఇంకా కనిపిస్తుంది కదా స్నో, మొత్తం స్నో అయితే క్లియర్ చేయాలి. చూడండి, ఇలా స్నో మొత్తం క్లియర్ చేసుకుంటూ వెళ్ళాలి. దూరం అయిపోతుంది, నడుమైతే విపరీతంగా వస్తుంది. పని కొత్త కదా, ఇది చాలా ఇబ్బంది ఉంది. జస్ట్ చూపిస్తున్నా అంతా ఎలా ఉంటుందో పని. ఇదంతా ఫుల్ అయిపోయింది మ్యాక్సిమం. ఇదంతా మనకు మోకాళ్ళ వరకు వస్తుంది. ఇదంతా క్లీన్ చేయాలి. ఇట్లా ఇటువంటి సందులు ఒక 10 ఇస్తాడు. ఇట్లా డివైడ్ చేసి 10 ఇస్తాడు. ఆ ఒక్క రోజులో 10 కంప్లీట్ చేసుకోవాలి. చూడండి ఎంత ఉందో మ్యాక్సిమం. ఇద్దరు కానీ చూడండి, మన మోకాళ్ళ పైకి వస్తుందండి, ఇక్కడ రాకుండా ఇంత పైకి ఉన్నది. చాలా ఇబ్బంది, తీయాలంటే చాలా ఇబ్బంది అవుతుంది. మొత్తం గడ్డగడ్డకపోయింది ఐస్. ఇదంతా స్నో, అంతా స్నో పడుతుంది ఇక్కడ. చూడండి అలా చూసుకుంటే అక్కడ చేస్తూ ఉన్నారు. ఒక 50 మంది అయితే వర్క్ చేస్తున్నాం. ఇదంతా తీసుకుంటే దీన్ని పైన వేయాలి. కొత్త కదా, మాకైతే ఫుల్ ఇబ్బంది అవుతుంది. నడుము అయితే వాసిపోతుంది. కొత్త కాబట్టి ఒక వారం అయితే సెట్ అవుతుంది. మా పని అయితే ఇలా ఉంది. ఏ సీజన్లో పని చేయాలి. ఇన్ని రోజులేమో ఈ వర్క్ చేసినాం, స్టీల్ వర్క్ చేసినాం. ఇప్పుడేమో ఈ స్నో అంతా తీసేయాలి. వెనక కనిపిస్తుంది అంతా విపరీతంగా ఉంది. కొన్ని కిలోమీటర్ల దూరం ఉంది. ఇట్లా ఈ బ్రిడ్జ్ అయిపోతే ఇంకో బ్రిడ్జి, ఇంకో బ్రిడ్జ్ అయిపోతే ఇంకో బ్రిడ్జి, ఇలా ఉంది పరిస్థితి.